దేవుని చిత్తం దేవుని మాట చొప్పున దేవుని చిత్తములోనే ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పిన చోటకి వెళ్ళినందుకే విచిత్రంగా నువ్వు ఒంటరి పడిపోతావు. పనికి మాలిన పని చేసి తప్పుడు పనులు చేసి ఆయన మాటకు లోబడక అవిధేయమై తిరుగుబాటు చేసి కాదు, ఆయన మాట విన్నందుకే, ఆయన మాటకు లోబడ్డందుకే, ఆయన చెప్పినట్టు చేసినందుకే విచిత్రంగా దారుణమైన ఒంటరితనం నిన్ను పట్టుకుంటుంది. ఏ ఒక్కరు నీతో ఉండరు, ఏ ఒక్కరు నీకు సహకారంగా ఉండరు. మరి ఒంటరిగా ఎలాగైనా బతికేద్దామంటే ఒక బలమైన సుడిగాలి వస్తుంది, నన్ను ఎత్తి లోయలో పడేస్తుందేమో అనిపిస్తుంది. కానీ అక్కడే ఉంటావు. అది అయిపోగానే భూకంపం వస్తుంది. చిన్న చితకద కాదు, శిలలు చిన్న భిన్నమైపోయి అంత భూకంపం. అంటే బండలు పగిలి ఎగురుతున్నాయి అంట. అలాంటి భూకంపం. నువ్వు కొండ మీద నుంచున్నావు, భూకంపం వచ్చింది, నువ్వు చూస్తూ నీ పక్కన కొండలని బండలు పగులుతున్నాయి, రాళ్ళు ఎగురుతున్నాయి. ఏమి అవ్వదనుకుంటే అది అత్యాస అవుతుంది, కానీ అక్కడ ఏమవ్వలేదు. దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్తే, దేవుడు ఉండమన్న సంఘంలో ఉంటే, దేవుడు ఉండమన్న నడిపింపులో ఉంటే, దేవుడు ఉండమన్న ప్రాంతంలో ఉంటే అన్నీ అనుకూలంగా ఉండకపోవచ్చు. ఏమన్నా తప్పు నిర్ణయం తీసుకున్నానేమో, కంగారు పడ్డానేమో అని అనిపించవచ్చు కూడా. అప్పుడు ఏం చేయాలి? ₹1,00,00,000 మాట చెప్తాను, ఏం చేయొద్దు. అలాంటి పరిస్థితులు ఏం చేయాలి? ఏం చేయొద్దు. వెళ్ళమని అడిగా వెళ్ళావు, ఉండమని అడిగా ఉండు, ఏం చెప్పలేదుగా, ఏం చేయక అట్టుండంతే. నువ్వు నిర్గమకాండం మీరు ఓరక నిలబడి చూడండి, యెహోవా గొప్ప రక్షణ కార్యం జరగాలి. Be still and see what God is going to cause like miracles, signs and wonders in your life. Just ఓరక నిలబడి చూడవయ్యా. ఇంత ప్రళయ భీకరమైన బీభత్సం జరిగిన తర్వాత మిక్కిలు నిమ్మలమ్మకు ఒక మాట్లాడు స్వరం. నేను అన్నాను, అలాంటప్పుడు ఇన్ని చేయగలను దేవుడు ఎందుకంత ఒంటరిగా చేశాడు? ఎందుకంత దూరం పెట్టాడు నన్ను? ఎందుకు అందరినీ కలిగిన వాడిని ఎవరు లేని వాడినిగా మారిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు? చెప్పనా? ఆయన నీతో పర్సనల్గా మాట్లాడాలనుకున్నాడు. తప్ప ఇంకొక భాషలో చెప్పనా? బైబిల్ ప్రకారం నూతన నిబంధన సంఘం ప్రియురాలు, ప్రభువు ప్రియుడు ప్రియురాలతో ఏదైనా మనస్సులో మాట చెప్పాలనుకున్నప్పుడు అందరి ముందు కూర్చొని అరవడం. ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలని కోరుకుంటాడు. ఆమేన్. ఒకవేళ ఏ తప్పు చేయకపోయినా దేవుడి మాటకు లోబడ్డాక దేవుడు చెప్పినట్టు చేసే కూడా పరిస్థితుల్లో ఉన్నాయనుకో, అసలు భయపడక. ఏదో అద్భుతం జరగబోతుంది, ఏదో బీభత్సం జరగబోతుంది.